మన పూజా మందిరంలో ఎంతో మంది దేవీ దేవతలు ఉంటారు కదా, మరి నైవేద్యం ఎవరికి పెట్టాలి అని చెప్పి అడుగుతున్నారు. మనం ఉపచారాలు ఏం చేస్తాం? ధూపం సమర్పయామి అన్నప్పుడు ధూపం మొత్తం అంతా పూజా మందిరానికి చూపిస్తాం, అవునా? హారతి ఇచ్చేటప్పుడు కూడా మొత్తం పూజా మందిరానికి చూపిస్తాం. అలా ఏ ఉపచారం చేసినా మొత్తం పూజా మందిరానికి చూపించి స్నానము అభిషేకం మాత్రం మన కులదేవతకి గాని మన ఇష్టదేవతకి గాని చేస్తూ ఉంటాం కదా, ఆ మూర్తికి మాత్రమే చేస్తాం. నైవేద్యం పెట్టేటప్పుడు మన ఏదైతే నిత్యం పూజించుకుంటామో ఆ మూర్తికి మనం నైవేద్యం సమర్పణ చేసుకోవటమే కాకుండా అక్కడ మన పూజా మందిరంలో ఉన్న అందరి దేవీ దేవతలకి చేయి చూపిస్తాం కదా ఇలాగా. కాబట్టి మనం అన్ని రూపాలున్నా మనం ఎవరైతే నిత్యం పూజిస్తామో కులదేవత ఇష్టదేవత ఎవరినైతే నిత్యం అభిషేకం అవి చేసుకుంటామో వాళ్ళకి చూపించి మిగతా దేవతలకి కూడా అదే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పణ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ప్రత్యేకంగా పూజలు ఉంటాయి. అలా ప్రత్యేకంగా పూజ చేసినప్పుడు మాత్రం విడిగా నైవేద్యాన్ని సమర్పణ చేయాలి, విడిగా నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి.